నమస్తే అండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది కానీ షేర్ అవుతుంది. సో పిఠాపురం వర్మ గారిని ఉద్దేశించి మంత్రి నారాయణ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నప్పుడు వర్మని ఎలాగైతే పిఠాపురంలో జీరో చేశామో అని చెప్పేసి మంత్రి నారాయణ గారు వర్మ గారి గురించి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారి గురించి ఆయన మాట్లాడటం జరిగింది. సో ఇది ఎందుకు మాట్లాడడం జరిగిందంటే అక్కడ ఏదో బియ్యం అక్రమం జరుగుతోంది. సో నాదెండ్ల మనోహర్ గారి ఒక శాఖకు సంబంధించి ఇష్యూ పెద్ద అవుతోందని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు మంత్రి నారాయణ గారికి చెప్పడం. సో అక్కడ కొంతమందికి ఆయన మందలించి పవన్ కళ్యాణ్ గారిని రేట్ చేయాలంటే వర్మ గారిని జీరో చేసామని చెప్పేసి చెప్తే ఇక్కడ జన సైనికులు జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యేలు మనల్ని కొంచెం పొగుడుతారనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారు ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా నడుస్తాం. అయితే వర్మ గారు నిజంగా ఏంటంటే దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఆయన ఉంటా ఉన్నారు. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పేసి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన హామీ ఇచ్చారని చెప్పేసి కొంతవరకు కూడా ప్రచారం నడిచింది. సో అలాగే నాగబాబు గారు కూడా పిఠాపురంలో ఎవరి వల్ల గెలవలేదు, పవన్ కళ్యాణ్ అతని మోజుతోటే గెలిచాడని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం గతంలో జరిగింది. అయితే ఈ రోజు వర్మ పరిస్థితి ఎలా ఉందంటే అతను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇటు చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళెవరూ కూడా సహకరించలేనటువంటి పరిస్థితి. సో నువ్వు ఏదైనా సరే ప్రశ్నించాలనుకుంటే పార్టీ ఆదేశాల కోసం నువ్వు ప్రశ్నించాలని చెప్పేసి వర్మ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏమన్నా మాట్లాడతారేమో, సో అక్కడి నుంచి డిస్టర్బెన్స్ ఏమన్నా మన రెండు పార్టీల మధ్య వస్తాయని చెప్పేసి వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు ముందులోనే కొన్ని ఆంక్షలు పెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ అయితే నడుస్తాం ఈ రోజు వరకు కూడా. అయితే వర్మ గారు మంత్రి నారాయణ గారు మాట్లాడిన మాటలకి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మేమేంటో మా బలమేంటో పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పేసి వర్మ గారు మంత్రి నారాయణ గారిని ఉద్దేశించి మేమేంటో తెలియక ఆయన అలా మాట్లాడుతా ఉన్నాడని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే సో ఆయన గతంలో ఇండిపెండెంట్ గా గెలుపొందినటువంటి ఎమ్మెల్యే వర్మ గారు. సో అలాంటి నాయకుడు ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చీటి త్యాగం చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏ విధమైనటువంటి గౌరవాన్ని పిఠాపురం ఇస్తా ఉన్నారో అందరికీ తెలుస్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారు పదే మీటింగ్లో కూడా ఏం చెప్తా ఉన్నాడంటే మీరు ఎవరు ఏమనుకున్నా సరే కింద స్థాయి నాయకులు కానివ్వండి, పై స్థాయి నాయకులు కానివ్వండి, మేము 15 సంవత్సరాల పాటు ఈ పొత్తును ఇలాగే కంటిన్యూ చేస్తాం. 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పేసి ఆయన పదే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతాం. సో నిజంగా ఏంటంటే 15 కాకపోతే 30 సంవత్సరాలు అధికారం ఉండొచ్చు. అదేంటంటే వీళ్ళ చేతుల్లో వీళ్ళు చెప్పుకుంటూ అవ్వదు. అదేంటంటే ప్రజల చేతుల్లో ఉంటుంది. సో ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద లిక్కర్ కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఎన్నో అంశాలు చేస్తున్నటువంటి తప్పులు కానివ్వండి, నకిలీ లిక్కర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. గత ప్రభుత్వంలో ఏంటంటే లిక్కర్ అనేది కేవలం వైన్ షాపుల దగ్గర మాత్రమే ఉండేది. సో ఈ రోజు ప్రతి గల్లీలో కూడా లిక్కర్ దొరుకుతాం. సో ఇక్కడ తాగే వాళ్ళకి కూడా తాగుతున్నటువంటి మంచిదా కాదా అనేది ఒక ఐడియా కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ లిక్కర్ అనేది ఉంది. సో పేద ప్రజలకి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మెడికల్ కాలేజీని తీసుకొస్తే అవి పీపీపీ మోడల్ ద్వారా వాటిని ప్రైవేటీకరణ చేయడానికి కూడా సిద్ధపడతా ఉంటారు. సో దాని మీద పెద్ద ఎత్తున అయితే కింది స్థాయి వర్గాల నుంచి కానివ్వండి వీళ్ళందరూ కూడా దాని మీద పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతి మీటింగ్ లో 15 సంవత్సరాలు 15 అని ఆయన భజన చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ నాయకులు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీలో కండువాలు జెండాలు మోసిన నాయకులు కానీ వీళ్ళ ఎవరిని గురించి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు 15 ఏళ్ళు అనే భజనతోటి ఆయన పనిచేస్తున్నట్టు కనబడతాం.